హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టుడే వీడియోలో రఫుల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు రఫుల్ హ్యాండ్స్ మడత ఉన్న క్లాత్పై పొడవు 12 ఇంచులు పొడవు కట్ చేసుకొని పీసు ఒక సైడ్ భాగమున 7 ఇంచులు పొడవు, ఒక సైడ్ భాగమున 4 ఇంచులు పొడవు చూసుకొని క్రాస్గా ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సపరేట్గా. షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాక షార్ట్ హ్యాండ్స్ పైన హ్యాండ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను కట్ చేసేది షార్ట్ హ్యాండ్స్ అండి. ముందు కట్ చేసింది వాటిపైన వస్తుంది కదా రఫుల్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ చాలా ఈజీ అండి. ఎంతో ఇప్పుడు చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా డ్రెస్సెస్ కింద. ఇప్పుడు ఒక సైడ్ 7 ఇంచెస్ పొడవు పెట్టాం కదా ఫోల్డింగ్ మీద, అటు సైడ్ మడిచి సన్నగా కుట్టుకోవాలి. కుట్టిన దానిపై ఇలా ముత్యం లేస్ను పెట్టి ఒక స్టిచ్ వేయాలి. ఇలా 2 హ్యాండ్స్ని మనము కింద 7 ఇంచెస్ పొడవు పెట్టాం కదా, ఎక్కువ లెంత్ ఉన్న సైడు మడిచి కుట్టుకొని లేస్ అనేది వేసి స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత లేస్ని కట్ చేసి లేస్ సైడ్ నుంచి ఇటు అటు సన్నగా ఫిల్స్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా 2 సైడ్స్ ఇలా ఫిల్స్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అలానే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా సన్నగా ఫిల్స్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్ మనము సపరేట్గా తయారు చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా సెంటర్ నుంచి 2 ఇంచెస్ ఇటు సైడు షోల్డర్ మడత పెట్టి షోల్డర్ సెంటర్ పార్ట్ నుంచి ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఒక డాట్ పెట్టుకోవాలి. మళ్ళీ 2 ఇంచెస్ నుంచి ఇటు సైడు ఒక 3 ఇంచెస్, అటు సైడు 3 ఇంచెస్ పొడవు ఒక డాట్ పెట్టుకొని మనము డాట్ పెట్టుకున్న సైడ్ నుంచి మనము ఇటు అటు మనము కుచ్చుళ్ళు ఫిల్స్ వేసాం కదా, ఆ డాట్ నుంచి అక్కడికి మనం వీడియోలు చూస్తున్న విధంగా గుర్తుపెట్టిన సైడ్కి ఫిల్స్ని లైన్గా పెట్టి హ్యాండ్ మీద స్టిచ్ చేయాలి. మధ్యలో క్లాత్ మళ్ళీ ఇటు సైడు 3 ఇంచెస్ పెట్టాం కదా, అటు నుంచి ఇటు ఆపోజిట్లో ఆ ఫిల్స్ని మనం డాట్స్ పెట్టిన దగ్గర నుంచి గుర్తు నుంచి ఇటు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్లో స్టిచ్ వేసిన తర్వాత సెంటర్లో క్లాత్ అనేది ఉంటుంది కొద్దిగా, అది లైట్గా సెంటర్ క్లాత్ కూడా లైట్గా కుచ్చి పోసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా చిన్నగా సెంటర్ మార్క్స్ సైడు సన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ హ్యాండ్స్. డ్రెస్సెస్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, డైలీ వేర్ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుంది ఈ హ్యాండ్స్. ఎంతో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి ఇలా ఉంటుంది. షార్ట్ హ్యాండ్ పైన ఇలా రఫుల్ హ్యాండ్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి స్టిచ్ చేస్తే ఇలా ఉంటుంది. చూడండి, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫినిషింగు. మా ఛానల్ తొలిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.